నా గెసింగ్ ఎప్పుడు రాంగ్ కాదు మావా. మీ విషయంలో అయినా మరే విషయంలో అయినా నేను ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు. బట్ నేను ఉంది అంటున్నాను. ఏముందండి? షాపింగ్ మంగా. ఇప్పుడు షాపింగ్ ఉంది, మనం షాపింగ్ మాల్లో ఉన్నాం. వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు, ఇప్పుడే వచ్చారు. మీరే ఆంటీ, ఇప్పుడే కదా మీరు వచ్చారు. మీతో పాటు వెంట పెట్టుకొచ్చారు. మీ ఆంటీ ఏం వెంట పెట్టుకొచ్చింది జై? సందడి పిన్ని, చూసారా ఆంటీ రాకతో ఎంత సందడిగా ఉందో. ఏం సరి? నాకు టెన్షన్ గా ఉంది సార్, నన్నేం అడగండి. నీ మాటలేం మాకు అర్థం కావట్లేదురా. అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమవుతున్నాయి కదత్తయ్యా. నాకు కూడా ఏం అర్థం కావటం లేదురా. మీ అత్తయ్యకి అర్థం కానప్పుడు నాకేం అర్థం అవుతుంది అల్లుడు? కాసేపట్లో అందరికీ అర్థమవుతాయి మై డియర్ పోడర్మోయ్య. అంత క్లియర్గా ఉంది. సో ద గేమ్ స్టార్ట్ నౌ. ఆటలో అసలు విషయం ఇప్పుడే మొదలైంది. ఏ విషయం అల్లుడు? అసలు విషయం అని చెప్పాను కదా. విషయం అని నిన్నటి నుంచి ఒకటే నాంచుతున్నారు. చెప్పిందే చెప్తున్నారు. ఆ విషయం ఏంటో చెప్పండి. కొన్ని చెప్పకూడదు బంగారం, చేసి చూపించాలి. కచ్చారి పద్దా. ఎక్కడికి సార్? అక్కడికి నేనెందుకు సార్? Wherever I go, just follow me. ఎలా ఉన్నావు మంగా? నేను బానే ఉన్నానమ్మా. నిత్య ఇక్కడికి వచ్చిందా? వచ్చింది. వచ్చిందా? ఎందుకు వచ్చిందమ్మా? ఎందుకు తీసుకొచ్చావు? నేను తీసుకురాలేదు మంగా, తనే వచ్చింది. అయ్యో, ఇక్కడ పరిస్థితి తెలిసి కూడా నిత్యను ఎందుకు తీసుకొచ్చావమ్మా? ఈ షాపింగ్ అనేది ఒక ప్లాను. నిత్యని పట్టుకోవడానికి ఆయన ఆడుతున్న డ్రామా. నాకంతా తెలుసు మంగా. నేను ఎంత చెప్పినా వినిపించుకోకుండా నిత్య వచ్చింది. నన్నేం చేయమంటావు? ఎక్కడుంది నిత్య? హవయ్యో అక్క, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో నిత్య. ఎలా ఉన్నావా అని అడిగితే వెళ్ళిపోమంటున్నావేంటక్క? నీకు విషయం తెలీదమ్మా. మీ బావగారు నిన్ను ఎలాగైనా పట్టుకోవాలనుకుంటున్నారు. నాకు తెలుసక్క, అమ్మ చెప్పింది. తెలిసి ఎందుకొచ్చావమ్మా? నువ్విక్కడ ఉండటం ప్రమాదం. నాకేం కాదక్క. మీ బావగారు గురించి నీకు తెలీదమ్మా. బావ నీకంటే ముందు నాకు తెలుసక్క. ఆ విషయం నువ్వు మర్చిపోతున్నావు. మంగ చెప్పింది విను బేబీ. తనేం చెప్పినా నీ మంచి కోరే చెప్తుంది. ఐ నో మామ్. అందుకే మా మంచి అక్క అయింది. ఇక్కడికి ఎందుకు వచ్చావు నిత్య? షాపింగ్ అక్క. సంక్రాంతి ఫెస్టివల్ కి డ్రెస్సులు కొనడానికి. అమ్మ నీకు డ్రెస్ కొనివ్వదా? ఈ షాప్కే రావాలా నువ్వు? ఈ షాప్ లో మీరందరూ ఉన్నారు కదక్క. మీ బావ కూడా ఉన్నాడే, అందుకే వచ్చానక్క. బావని ఒక ఆట ఆడుకుందామని వచ్చాను. నిత్య, అదే అక్క. బావేమో నన్ను పట్టుకోవాలనుకుంటున్నారు, నేనేమో బావకి దొరకకుండా తప్పించుకోవాలనుకుంటున్నాను. దాగుడు మూతల ఆటలా, బావ మరదల్ల ఆట. బాగుంటుంది కదా? ఆయనకు నువ్వు దొరికిపోతే ఏం బాగుంటుందమ్మా? అందరి జీవితాలు మారిపోతాయి. సంతోషంగా ఉండాల్సిన మనం బాధపడాల్సి వస్తుంది. అలా చెప్పు మంగా. నేను చెప్తుంటే దానికి అర్థం కావట్లేదు. ఎవరు చెప్పినా నేను ఈ ఆట ఆడి తీరాలి. మొండిగా మాట్లాడొద్దమ్మా. ఇది నీ భవిష్యత్తుకి ప్రమాదం. బావా మర్దల్లాటలో ప్రమాదం ఉండదక్కా, ప్రమోదం అంటే సంతోషం ఉంటుంది. నువ్వేం టెన్షన్ పడకు. నేను బావకి దొరకను. బావకి తెలియకుండా బావతో పండగ చీర కొనిపించుకుని ఆ తర్వాత ఇంటికి వెళ్తాను, సరేనా?
హలో సార్. హలోనా? హలో ఏమిటా హలో? మనం ఏమన్నా ఫోన్లో మాట్లాడుకుంటున్నావా? ఎదురెదురుగానే ఉన్నాగా. ఆర్ యూ ఆల్ రైట్ సార్? లేదురా, ఐఎమ్ నాట్ ఫైన్. రావట్లేదు. పని చెప్పి పోయిస్తావా? నువ్వేమైనా డాక్టర్ ఏమిట్రా? ఇది ఏమైనా హాస్పిటలా? నాకేమైనా ట్రీట్మెంట్ చేస్తావా? రా, చెయ్యి చెయ్యి. ఎందుకు సార్ అలా కోపడతారు? నేను కోపడుతున్నానా? నా మొహం చూసి చెప్పు. నేను కోపంగా ఉన్నానా? నా కళ్ళలోకి చూసి చెప్పు. నేను కోపంగా ఉన్నానా? లేదు సార్, మీరు కోపంగా లేరు. ఉన్నాను, నేను కోపంగానే ఉన్నాను. ఏమన్నా కావాలా సార్? కొంచెం విషం ఉంటే తెచ్చిపెట్టరా. సారీ సార్, సడన్ గా అడిగితే కష్టం, స్టాక్ లేదు. అంటే స్టాక్ ఉంటేనని చంపేద్దామనా? మిమ్మల్ని ఒకటి చంపక్కర్లేదు సార్, టెన్షన్ తో మీకు మీరే పోయేటట్టున్నారు. అవునరా, నేను పోయేలాగే ఉన్నాను. రేయ్, పారి సిద్ధం చేయి. కొండ దండ శంఖం అన్ని తెప్పించు. ఎవరికి చారి కుండదండ? నాకే సార్, నా శవం మీద వేద్దామని. ఎందుకు చారి అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఎందుక మీకు తెలీదు? నా బ్రెయిన్ లో ఆటం బాంబు పెట్టి ఆడుకుంటున్నారు కదండి. నా లైఫ్ లో ఎప్పుడు ఎప్పుడు ఇంత టెన్షన్ పడలేదండి. మళ్ళీ ఆ చిద్దులాసం ఒకటి, ఎలుకకు ప్రాణ సంకటం, పెళ్లికి చలగాటం అన్నట్టుంది నా పరిస్థితి. సార్, ఇంకెప్పుడు మీరు నాకేమీ చెప్పకండి, నేను ఏది విననండి. టెన్షన్ పడాల్సింది నిత్యచారి, నువ్వెందుకు పడుతున్నావు? ఆవిడ గురించే సార్ నా టెన్షను. ఆ మహాతల్లి బ్రతికుందో లేదో తెలియదు, ఉన్న ఈ షాపింగ్ మాల్కి వస్తుందో లేదో తెలియదు. నిత్య బ్రతికే ఉంది, ఈ షాపింగ్ మాల్ కి వచ్చింది. అంత ఖచ్చితంగా ఎలా చెప్తారు సార్? నిత్య ప్రాణాలతో ఉన్న సంగతి నీకు తెలుసు. నిత్య ఈ మాల్కొస్తున్న సంగతి నాకు తెలుసు. ఎలా వస్తుంది, ఎందుకు వస్తుందనేది నిత్య నేచరే దానికి ఆన్సర్. నిత్య గోడకుట్ట పిడక లాంటిది కాచారి, కోడితే గోడకు తుక్కుపోవడానికి తనొక బాల్. కొడితే రెట్టింపు వేగంతో తిరిగి వస్తుంది, ఎంత రెచ్చగొడితే అంత రెచ్చిపోతుంది. ఆ విషయం తెలిసి నిత్యకు ఛాలెంజ్ చేశాను. తన నేచర్ ప్రకారం నిత్య వస్తుంది, వచ్చింది. తన్ని ఇంకా రెచ్చగొడితే నా కళ్ళ ముందుకు వస్తుంది, నాకు దొరికిపోతుంది. ఇట్స్ మై ప్లాన్. నిత్య గారిని ఇంకా రెచ్చగొడతారా? ఎలా సార్? నేనేం చెప్పినా ఇకపై విన్నాను, మళ్ళీ ప్లాన్ ఏంటని అడుగుతున్నావు? వద్దు మహాప్రభు, నాకేమీ చెప్పకండి. బుద్ధి బుద్ధి గడ్డి తిని అడిగానండి. ఓకే, చెప్పను, చేసి చూపిస్తాను. మూవ్. మనిషివేనా నువ్వు? ఎన్నిసార్లు చెప్పాలి? నీకెంతమంది చెప్పాలి? మంగ చెప్పింది, మీ అమ్మ చెప్పింది, నేను చెప్పాను, మా ఆవిడ కూడా చెప్పింది. విన్నావా నువ్వు? నీకు మైండ్ ఏమైనా పోయిందా? అరే, నీతో పాటు మా అందరిని కట్టగట్టి నీతో పాటు తీసుకువెళ్ళాలనుకుంటున్నావా? నిన్నేం చేసినా పాపం లేదు. నిన్ను కత్తితో పొడిచిన తప్పు లేదు. ఏం చేస్తున్నారండి? నా ప్రెస్టేజ్ ఎవరితో చెప్పుకోలేక నాకు నేనే చెప్పుకుంటున్నాను. ఇదిగో బీపీ టాబ్లెట్లు కూడా అయిపోయాయి. చా, దగ్గరలో హాస్పిటల్ కూడా లేదు. శ్మశానం కనిపిస్తుంది. నిత్యం చంపేసి నేను చచ్చిపోతాను. వద్దండి, నా స్టిక్కర్కి అన్యాయం చేయకండి. ఇక్కడ నరాలు తెగిపోతున్నాయే. జై నిత్యని పట్టుకునే లోపు మనమే నిత్యం జై కప్ప చెబుతాం. పీడ పోతుంది. దాన్ని జై కప్పు చెప్తే మనల్ని కూడా ఇరికిస్తుంది. అందుకే కదా ఆగుతున్నాను. ఇక్కడ మనం ఇంత టెన్షన్ పడుతుంటే అక్కడ జైతో బావా మరదలాటాడుతుందట. జైతో చీర కొనిపించుకొని సొరసోలాడుతుందట. ఇదేం దిక్కుమాల కోరికే, నాకు అర్థం కావట్లేదు. దాని కర్మకది పోతుంది, వదిలేయండి. మీరు బీపీ తగ్గించుకోండి. అమ్మా, చెప్పింది అర్థం చేసుకో నిత్య. ఇంటికి వెళ్ళిపో అమ్మా ప్లీజ్. అక్క, లైఫ్ లో నాకు ఎలాంటి ఆనందాలు లేవు. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు కూడా వదులుకోవాలా? ఇది ఆనందం కాదే, అనర్థం. నువ్వు జై కంటపడితే మేమెవ్వరూ నిన్ను కాపాడలేవు. నన్నెవరు కాపాడక్కర్లేదు మామ్. ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. నీకు దండం పెడతానమ్మా, వెళ్ళిపో నిత్య. అయ్యో, ఏంటక్క ఇది? నాకేం కాదు. అటెన్షన్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. పండగ షాపింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి
ఈ మాల్ తరఫున వెల్కమ్ చెప్తున్నాను. కాదు హార్టీ వెల్కమ్ చెప్తున్నాను. ముఖ్యంగా నా కోసం వచ్చిన వారికి. పండుగంటే సరదాలు, సంతోషాలు, సంబరాలు, షాపింగ్లు. బట్ కొంతమందికి ఈ షాపింగ్ ఒక ఛాలెంజ్ లాంటిది. ఛాలెంజ్ అని ఎందుకంటున్నానంటే కొంతమంది ఏం చేసినా ధైర్యంగా చేస్తారు. వాళ్ళకి దాక్కొని బతకడం అస్సలు ఇష్టం ఉండదు. వాళ్ళు పిరికి వాళ్ళు కాదు, ఎవరికి దేనికి భయపడరు. ఏం చేయాలనుకుంటారో అదే చేస్తారు. అలాంటి వారంటే నాకు చాలా ఇష్టం. అలాంటి ఛాలెంజెస్ని నేను లైక్ చేస్తాను, లవ్ చేస్తాను. సో నిజమైన ధైర్యవంతులు, భయం అసలు లేనివారు, తెలివైన వారు, సై అంటే సై అనేవారు, డి అంటే ఢీ కొట్టేవారు, నా ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసిన వారు వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవచ్చు. నా ముందుకొచ్చి నన్ను గెలవచ్చు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. థ్యాంక్ యూ సో మచ్. రెచ్చగొట్టడం అంటే ఇదేనా సార్? ఎస్ చరి, ఈ మాటలన్నీ నిత్య కోసమే. ఇప్పుడు తను మంగళ నా దగ్గరికి వస్తుంది, నాకు దొరికిపోతుంది. ఒకవేళ ఆవిడ రాకపోతేనండి? వస్తుంది. ఇప్పుడు బాల్ తన ముందుంది, ఖచ్చితంగా గోల్ కొడుతుంది. పద, నిత్య ఎక్కడుందో, ఎలా వస్తుందో చూద్దాం. విసిరిన బాల్ రివర్స్ లో వస్తే పట్టుకోవాలి కదా. లెట్స్ క్యాచ్ హర్. చూసావా నిత్య, మీ బావగారు ఎలా మాట్లాడుతున్నారు? ఆయన నీ గురించే మాట్లాడారు తెలుసక్క. బావ బాగా గేమ్ ఆడుతున్నారు. జే నిన్ను రెచ్చగొడుతున్నాడు బేబీ. యా మామ్, నేను ఆన్సర్ చెప్పాలి. వద్దు నిత్య, వెంటనే వెళ్ళిపో. లేదక్కా, నేను నీలా వెళ్ళి సారీ తీసుకోవాలి. నీకు సారీ కావాలంటే నేను తీసుకొచ్చిస్తాను. నువ్వు వెళ్ళిపో నిత్య. సారీ అక్క, నా సారీ నేనే తీసుకోవాలి. మీ బావగారు నిన్ను గుర్తుపడతారే? ఎలా గుర్తుపడతారు? ఇద్దరం ఒకేలా ఉన్నాంగా. నీకు మంగకి తేడా ఉంది. జే ఖచ్చితంగా నిన్ను పట్టుకుంటాడు. నో ఛాన్స్ మామ్, ఎప్పట్లాగే ఫెయిల్ అవుతాడు. ఏంటమ్మా జై ఫెయిల్ అయ్యేది? ఇంతమంది చెప్తున్నా వినవా నువ్వు? తెచ్చుకున్న బీపీ టాబ్లెట్లు అన్నీ అయిపోయాయమ్మా. అవును నిత్య, అందులో సగం టాబ్లెట్స్ ఆ చారిగడి మింగేశాడు. ప్లీజ్ నిత్య వెళ్ళు. బేబీ గో ప్లీజ్. ఓకే, వెళ్తాను. రామయ్య, జేజీ, అత్తయ్య,
మీరు చీరలు తీసుకోవడం అయిపోయిందా? మేమెప్పుడో తీసుకున్నాం మంగా. నువ్వెక్కడికెళ్ళావు? వాళ్ళ అమ్మొచ్చింది కదా, తనతో కలిసి చీరలు సెలెక్షన్ చేసిందేమో. అదేం లేదత్తయ్య, ఊరికే కబుర్లు చెప్పుకుంటున్నాం. నాకు ఆయన సెలెక్ట్ చేసిన చీరేది? అదేంటండి నిత్య ఎలా వెళ్ళిపోయింది? నిత్యం మన ప్రాణాలు తీయడానికి ఇక్కడికి వచ్చింది. జైకి దొరికిపోవడం ఖాయం. చెప్పిన మాట ఒక్కటే వినదు. దొరికిపోతే దొరికిపోని. లేదమ్మా, నిత్య దొరికిపోకూడదు. పెన్ని బాబాయ్, మీరు ఒక పని చేయండి, నిత్య దగ్గరికి వెళ్ళండి. ఎందుకమ్మా? మేం దొరికిపోవడానికా? ఇప్పటికే సగం చచ్చిపోయానమ్మా. నిత్య దగ్గరికి వెళ్తే శాంతం చేస్తాను. ఏం కాదు బాబాయ్, వెళ్ళండి బాబాయ్. పిన్ని వెళ్ళండి, పిన్ని ప్లీజ్ వెళ్ళండి. పదండి. ఈ చీరేనా ఆయన నాకు సెలెక్ట్ చేసింది? ఇదా లేక ఇదా? నీకే శారీ సెలెక్ట్ చేయలేదమ్మా, నీకు నచ్చిందే తీసుకోమన్నాడు. అవునా, ఆయన సెలెక్ట్ చేయలేదా? నీ ఇష్టమే జై ఇష్టం కదమ్మా. అవును కదా, నాకు నచ్చితే ఆయనకి నచ్చినట్టే. ఈ చీర తీసుకుంటాను. ఇది ఆయన తాకే ఉంటారు కదా? అదేంటమ్మా అలా అడుగుతున్నావు? అంటే ఆయన చేతుల మీదుగా చీర తీసుకోవాలనేదే నా కోరిక. నీ కోరికకు కొరివి పెట్ట. త్వరగా ఏదో ఒకటి తీసుకొని తగలబడవే. నన్ను తగలబెట్టకు. ఈ చీర నీకు బాగుంది మంగా. ట్రయల్ రూమ్ కి వెళ్ళి ట్రై చేయి. వెళ్ళు 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 మంగా, ఒకసారి కట్టుకొని చూడు. జై ఇట్టే వస్తున్నాడు, త్వరగా వెళ్ళు మంగా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. జై వస్తే ఏమైంది? జై చేతుల మీదుగా చీర తీసుకోవాలని మంగ కోరిక. ఉండమ్మా, నువ్వు ఊరికి తుత్తు అని మాట్లాడతావు. నీకేం అర్థం కాదు. ఎందుకు ప్రసాద్ టెన్షన్ పడుతున్నావు? అదే ఏం లేదు, ఏం లేదు. ఏమంచారి? శకునం బాలేదు సార్, ఈ ఎడంక నదురుతుందండి. ఎందుకు? నెత్తి దొరికిపోతుందనా? అందుకే కచ్చారి ఇంత ప్లాన్ చేసింది. అదిగో తను అక్కడు. అక్కడ ఉంది మంగా మేడం గారు సార్. కాదు, మీ మేడం గారిలో ఉన్న నిత్య మీ మేడం ప్లేస్లోకి వచ్చి నించుంది.
ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. ట్రయల్ రూమ్ కు వెళ్ళాలన్నావు కదమ్మా, వెళ్ళు. జైని రానివ్వండి బామ్మగారు. జై చీర చూసి బాగుందని చెప్తే అప్పుడు వెళ్తుంది. తను దొరికిపోయించారి. కన్ఫర్మ్ గా తనే. ఎలా చెప్పగలరు సార్? నా 6th సెన్స్ చెప్తుంది.